బీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా మరియు తెలంగాణ గౌడ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు రేపు 27వ తారీఖు నాడు జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి చాలామంది నిలబడుతున్నారు. మొత్తం 19 మందిలో బలమైన క్యాండిడేట్లు పూల రవీందరు, శ్రీపాల్ రెడ్డి, తర్వాత పులి సర్వోత్తమరెడ్డి, మరి నర్సిరెడ్డి, నలుగురు బలమైన క్యాండిడేట్లు. అయితే హర్షవర్ధన్ రెడ్డి 5. ఇందులో పూల రవీందరు వివిధ సంఘాల్లో పనిచేసి మరి మాజీ ఎమ్మెల్సీగా, తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి. అందులో బీసీ క్యాండిడేట్, పిఆర్టీ మండల్ ప్రెసిడెంట్గా, జిల్లా ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, స్టేట్ జనరల్ సెక్రటరీగా, తర్వాత మరి ఎమ్మెల్సీగా కూడా చేసి 3 జిల్లాల అందరూ ఉపాధ్యాయులతో ఆత్మీయంగా వెలిగినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా సరే, ఇప్పుడు శ్రీపాల్ రెడ్డి పిఆర్టీ నుంచి ప్రెసిడెంట్గా చేసిండు, పులి సర్వోత్తమరెడ్డి కూడా పిఆర్టీలో ప్రెసిడెంట్గా చేసిండు, నర్సిరెడ్డి యూటీఎఫ్లో చేసిండు, హర్షవర్ధన్ రెడ్డి కూడా పిఆర్టీ తెలంగాణ ప్రెసిడెంట్గా చేసిండు. అందరు నాయకత్వాలు ఉన్నా కానీ నల్గొండ జిల్లాలో మాత్రం పూల రవీంద్ర అనే వ్యక్తి ప్రతి ఉపాధ్యాయునితో ఎంతో సన్నిహితంగా ఉండి, ఎవరు పోయినా కానీ అన్న ఏం సంగతి, ఏం పని మీద వచ్చిర్రు అని చెప్పి ఆత్మీయంగా పలకరించి సాధ్యమైనంత వరకు వారికి ఏ అవసరం ఉన్నా కానీ తీర్చినటువంటి వ్యక్తి పూల రవీందర్. మరి మిగతా వాళ్ళకు పూల రవీందర్కు తేడా, మిగతా వాళ్ళు అంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులు కాదు. ఎందుకంటే పూల రవీందర్కు ఇంతో పట్టుదల ఉంది, బీసీ వాదం ఉంది, బహుజన వాదం ఉంది. అయితే మరి ఈ పదవులు అనేవరకే ఎంతసేపు ఉన్నా కానీ ఓసీలు మాత్రమే మేము ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ స్థాయికి వచ్చే వరకు ఓసీలు మాకే కావాలని చెప్పి ఈ చిన్న చిన్న సర్పంచులు, ఎంపీటీసీలు మాత్రం బీసీలకు, ఎస్సీలకు ఇస్తారు. అయితే ఈ వాటికి గ్రాంట్స్ సరిగా లేక ఈ ఎస్సీ, బీసీలు ఏం చేస్తున్నారంటే ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకొని సర్పంచ్గా ఎన్నికయ్యే నాటికి, దిగిపోయే నాటికి పూర్తిగా పేదవాళ్ళు అవుతారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఊళ్ళల్లో అనేక సమస్యలు ఉంటాయి, వాటికి సరైన నిధులు లేక చాలామంది పేదవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆఖరికి కొట్టగా ఎంపీపీ, జెడ్పీటీసీ స్థాయికి ఎదుగుతారు. నల్గొండ నియోజకవర్గం చూడండి, 4 సార్లు, ఇప్పుడు 5వసారి కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఆయన ఇష్టం వచ్చినాక నిధులు పెట్టుకుంటాడు. మరి అదేవిధంగా భూపాలరెడ్డి ఒకసారి వచ్చిండు, ఆయన ఇష్టం వచ్చినాక నిధులు పెట్టుకుంటాడు. ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీలను పట్టించుకున్న నాదులు లేడు. వీళ్ళకి సరైనటువంటి పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా లేరు. నామమాత్రం పదవులు కూడా ఏదో పనికిరాని పదవులు మాత్రమే వీళ్ళకి ఇచ్చి కీ పోస్టులలో మాత్రం వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. మరి టీచర్స్ అంటే మేధావులు. నా అపార్ట్మెంట్ అప్పుడు మొత్తం ఓసీలో ఉండేది. వాళ్ళ ముందర మాట్లాడాలంటే నేను టీచర్గా ఉండి కూడా చేతులు కట్టుకొని మాట్లాడేవాళ్ళు. నేను దిగిపోయే నాటికి పిఆర్టీ జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దానికి ఎదిగిన. అంటే అప్పుడు పిఆర్టీ అంటే రెడ్డిస్ తప్ప, ఓసీలు తప్ప వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. అటువంటిది ఆ స్థాయికి ఎదిగినాం అంటే ఈ బీసీలు ఉంటే అపార్ట్మెంట్స్ ఎక్కువై బీసీల బలం కూడా పెరిగింది, ఎస్సీల బలం పెరిగింది. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉపాధ్యాయులు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి ఉపాధ్యాయులు మనోడికి ఓటేసుకుంటే మనకు ఉపయోగపడతాడని ఆలోచన చేసి బీసీ బహుజనుడైనటువంటి పూల రవీంద్రకు ఓటేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనేవాడు ఒక గొప్ప మరి కాన్సెప్టు ప్రజల్లోకి తీసుకుపోతుడు. నాకు ఈ పదవి ఉన్నాయో లేదు, లేకుండా లేదు, నేను బీసీ ముఖ్యమంత్రి అయిన దానికన్నా నిద్రపోను, నేను ఏమైనా పూల రవీంద్రని గెలిపించుకుంటే ఇక బీసీల శుద్ధి పోదురా అని చెప్పి రేపు చట్టసభల్లో కూడా మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లైనా, ఎంపీ ఎలక్షన్లైనా మన వాటా మనకు ఇస్తారని చెప్పి నేను ఈ సందర్భాన మేధావులైనటువంటి ఉపాధ్యాయులందరికీ మరి చేతులెత్తి దండం పెడుతున్నా.